హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో చెస్ట్ 38, వేస్ట్ 32, ఆర్మ్ హోల్ 8.5 మెజర్మెంట్స్తో మీకు డ్రాఫ్టింగ్ చూపిస్తానండి. ఇప్పుడు డౌట్ ఏంటంటే 11 ఇంచెస్ పెట్టుకున్న బ్యాక్ నెక్ షోల్డర్ ఇంతే పెట్టాలని అడుగుతున్నారు. నేను చెప్తాను, దానికి చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. అది ఎలాగో చెప్తాను. 38 సైజ్ అంటే 15 ఇంచెస్ ఉంటే బాగుంటుంది. ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేయండి, అంటే 16 ఇంచ్ మార్క్ చేయండి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా 16 ఇంచెస్ మార్క్ చేయండి. లైన్ డ్రా చేసేయండి. షోల్డర్ 5.5, ఆర్మ్ డౌన్ 6. ఇది చెస్ట్ లైన్, ఆర్మ్ డౌన్ వస్తుంది, ఆ లైన్ చెస్ట్ లైన్. 38 అంటే 9.5, 38 డివైడెడ్ బై 4 అంటే 9.5, -1 8.5 ఆర్మ్ హోల్. ఓకేనా, వచ్చిందా? ఇంటూ 4 + 4 చెస్ట్ ఆర్మ్ హోల్ ఇంటూ 4 + 4 అంటే 8.5 ఇంటూ 4 + 4 అట్లా వేసిన చెస్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు 5.5ని సేమ్ ఇక్కడ మెజర్ చేయండి, పెట్టేసేయండి. 1.5 కార్నర్లో ఈ విధంగా పెట్టాలి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకోండి. ఈ విధంగా చూడండి, ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి ఒకసారి, 8.5 వచ్చిందా? వెరీ గుడ్. ఈ విధంగా రావాలి. వేస్ట్ 32 అంటే 1 part 8, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకేనా, ఇట్లా. ఇప్పుడు 2.5 నెక్కి ఇవ్వండి. ఒక లైన్ డ్రా చేసేసేయండి ఈ విధంగా. ఇప్పుడు 11 ఇంచెస్ పెట్టుకోవచ్చా, ఇంతైనా షోల్డర్ అని అడుగుతున్నారు. 11.5, 12 కూడా పెట్టుకోవచ్చు అండి, మన ఇష్టం. ఇంకెంత ఉంటుంది నెక్ విడ్త్? 3.5, 3, 4 అలా ఉంటుంది. అంటే ఇప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్ అనమాట, ఏం లేదు. ఇలా ఉంది కదా, క్రాస్గా ఒక 1/4 ఇంచు లోపలికి కొట్టేసి స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు నెక్ వైపు 3/4 ఇంచు పట్టుకుని హ్యాండ్ జాయింట్ చేసే వైపు 1/2 ఇంచ్ పడితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు 2.5 పెట్టాం కదా, ఇక్కడ 3 పెట్టండి. 3 పెట్టేసి ఈ విధంగా లైన్ కొట్టేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు రౌండ్ తీసేయండి. ఇది ఒకవేళ ఆర్మ్ హోల్ తక్కువ వచ్చి చెస్ట్ ఎక్కువ వస్తుంది అని అంటున్నారు, దానికి కూడా చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చెప్తాను చూడండి. ఒకవేళ చెస్ట్ 38 ఉండి ఆర్మ్ హోల్ 8.5 కాకుండా 8 ఉందనుకోండి, ఒక 1/2 ఇంచ్ పైకి వచ్చేసేయండి. ఓకే, చెస్ట్ ఎక్కువ ఉంది ఇంకా 38, ఇది 9 వచ్చింది అనుకోండి, ఆర్మ్ హోల్ అంటే చేతులు లావు, బాడీ తక్కువ ఉంది చేతులు లావు ఉన్నాయి అనుకోండి, ఇంకో 1/2 ఇంచ్ కిందకి వెళ్ళండి, అంతే. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఇప్పుడు. చెస్ట్లో 1 part, చెస్ట్ 38 అంటే డివైడెడ్ బై 4, 1 part అంటే 9.5, అక్కడి నుంచి 1.5, అక్కడి నుంచి 2.5. ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉంటే 3 పెట్టండి, అంతే. సేమ్ మార్కింగ్ 9.5, 1.5, 2.5 లైన్ డ్రా చేసేయండి ఈ విధంగా. ఫ్రంట్ నెక్ 6.5 మార్క్ చేయండి. ఇక్కడ రౌండ్ తీసేయండి. ఓకే, ఇక్కడ 2 ఇంచెస్ పైకి మార్క్ చేయండి. చెస్ట్ 38 అంటే 3.8, పావు తక్కువ 4, దానికి 1/4 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి. 4, ఇటు 1.5, 4కి ఇటు 1.5, అదే 4 పైన కూడా మార్క్ చేసేయండి. దీన్ని స్ట్రైట్గా ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. చూడండి ఇట్లా, ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసాం కదా, లేదా 2 ఇంచెస్ పైకి, ఏదైనా ఒకటే, ఇట్లా మార్క్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీయాలి. ఓకేనా, దీంట్లోనే. ఇదండి ఫ్రంట్ పార్ట్. ఇంకా మనం సైడ్కి ఇట్లా ఉంచండి క్లాత్ 1 ఇంచ్. ఇది షేప్ బెల్ట్ వస్తుంది. ఓకేనా, షేప్ బెల్ట్ ఎంత వస్తుంది ఏంటని అడుగుతున్నారా, దానికి షేప్ బెల్ట్ 2 ఇంచెస్ గ్యాప్ ఉందనుకోండి, 3.5, 3, 3.5 తీసుకోవాలి షేప్ బెల్ట్. ఓకేనా, ఇక్కడ కూడా ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.